హే గైస్ ఒకసారి మటన్ కోఫ్తా కర్రీని ట్రై చేయండి. ఇది చపాతీ, బగారా రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఈవెన్ ప్లెయిన్ రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చేసుకోవడం అయితే చాలా సింపుల్. దీనికోసము కొద్దిగా పుట్నాలు తీసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని బాగా వాష్ చేసుకున్న కీమాలోకి పుట్నాల పౌడర్, అన్ని మసాలాలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలిపిన తర్వాత ఇలా ఉండల్లాగా చేసుకొని వేడి వేడి నూనెలోకి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అలాగే పొటాటో ముక్కలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేయించుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కర్డ్ వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక కడాయిలోకి ఆయిల్, మసాలా దినుసులు, సోంపు, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, టొమాటో ప్యూరీ, అన్ని మసాలాలను వేసి కొద్దిగా చికెన్ 65 మసాలాని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కోఫ్తాలను కూడా వేసి తగినంత వాటర్ని వేసి బాగా కుక్ చేసుకున్నారంటే